Hello viewers, my name is Dr. Arjun Kumar, consultant pediatric orthopedic surgeon working in Paramita Hospitals, Hyderabad. And ఇవాళ పిల్లల్లో వచ్చే వంకర కాళ్ళు ఆర్ దొడ్డి కాళ్ళు గురించి మాట్లాడుకుందాం. అండ్ చిన్న పిల్లల్లో నడవడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది పేరెంట్స్ మా బాబు కాళ్ళు వంకరగా నడుస్తున్నాడండి, దీనికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతుంటారు అనమాట. సో చిన్నపిల్లలు మోస్ట్లీ నడవడం అనేది 1 year ఏజ్ వచ్చినాక నడవడం మొదలు పెడతారనమాట. ఈ నడవడం మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే 2 మోకాల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ దూరాన్ని దొడ్డిగాళ్ళు లేకపోతే బౌలెక్స్ అంటారు అనమాట. క్రమంగా ఏజ్ పెరిగే కొద్దీ లైక్ 3 సంవత్సరాలకు వచ్చి 4 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే మోకాల మధ్య దూరం తగ్గి 2 యాంకిల్స్ మధ్య దూరం పెరిగింది అనమాట. దీన్ని జిను వేలగం అంటారు అనమాట. ఇవి 2 నార్మల్ అనమాట. ఇలాగా గ్రోత్ పెరిగే కొద్దీ నార్మల్ అవుతుంటుంది అనమాట. మ్యాక్సిమం ఏజ్ ఏంటంటే 7 years అనమాట. 7 years అయ్యేసరికి ఏంటంటే 2 పాదాలు స్ట్రైట్ అవుతాయి అనమాట. అంటే 2 మోకాల మధ్య దూరం తక్కువ ఉంటుంది అండ్ 2 యాంకిల్స్ మధ్య దూరం కూడా తక్కువ ఉంటుంది అనమాట. 7 years తర్వాత ఇది కనుక ఒకవేళ దూరం ఎక్కువ ఉందంటే 2 మోకాల మధ్య దూరం ఎక్కువ ఉంటుందంటే దాన్ని దొడ్డిగాళ్ళు అంటారు. అది 2 యాంకిల్స్ మధ్య దూరం ఉంటుంది దాన్ని జిను వేలగం అంటారు అనమాట. సో పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు ఏంటంటే ఏజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. నార్మల్గా చిన్నపిల్లలు అంటే 1 year 2 years 3 years వచ్చేసరికి ఇవి దొడ్డిగాళ్ళు ఉన్నా కానీ వంకరకాళ్ళు ఉన్నా కానీ దీనికి ట్రీట్మెంట్ ఏం చేయక్కర్లేదు అనమాట. అబ్జర్వేషన్ చేస్తారు అండ్ ఏది అదర్ కాజెస్ ఉంటే దాన్ని రూల్ అవుట్ చేయాలన్నమాట. లైక్ నార్మల్ గ్రోత్తో పాటు వస్తుందా, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే అది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ వల్ల వస్తుందా అనేది డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ఆ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. 90% ఆఫ్ కేసెస్ ఏంటంటే బౌలెక్స్ ఆర్ దొడ్డిగాళ్ళు అనేవి ఏంటంటే ఫిజియోలాజికల్ ఉంటాయి అనమాట. అంటే ఏజ్తో పాటు నార్మల్ అవుతుంటాయి అనమాట. ఓన్లీ 10% ఆర్ 15% కేసెస్లో ఏంటంటే ఇవి వేరే అదర్ కాజెస్ ఉంటాయి అనమాట. సో వేరే అదర్ కాజెస్ ఉండేదంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 7 years వరకు నార్మల్ అయిపోయినాయి, ఓకే, అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, నార్మల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 7 years తర్వాత కూడా నార్మల్ అవ్వలేదు, ఇంకా అవే దొడ్డిగాళ్ళు అవే వంకరకాళ్ళు ఉన్నాయంటే కనుక అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నమాట. అప్పుడు ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి? ఇమీడియట్లీ 7 years తర్వాత చేయించుకోవచ్చు, లేకపోతే లేట్ అయ్యే కొద్ది కూడా చేయించుకోవచ్చు అనమాట. 7 years తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం ఏంటంటే చిన్న సర్జరీ ఉంటుంది అనమాట. లైక్ బౌలెక్స్ అంటారు అనమాట, నాక్ నీస్ అంటారు. ఈ నాక్ నీస్ అంటే ఏంటంటే మోకాల మధ్య దూరం తక్కువ ఉంటుంది అండ్ 2 యాంకిల్స్ మధ్య దూరం ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్నే నాక్ నీస్ అంటారు అనమాట. ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నడక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట, నడిచేటప్పుడు అండ్ పెయిన్ వస్తుంటుంది అనమాట. సో ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం అంటే ఏంటంటే 7 to 10 years చేసినప్పుడు ఏంటంటే గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ అంటారనమాట. ఇది డే కేర్ ప్రొసీజరు. పేషెంట్ సర్జరీ అన్నమాట నడుస్తారన్నమాట. ఈ డిఫార్మిటీ కరెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది అనమాట. అది 11 years అయిపోయింది అనుకోండి, లేదా 12 years దాటింది అనుకోండి, అప్పుడు గ్రోత్ ఉంటుంది అనమాట చిన్నపిల్లలు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ పనిచేయదు అనమాట. సో వాళ్ళకి కరెక్టివ్ ఆస్టియోటమీ చేస్తారనమాట. కరెక్టివ్ ఆస్టియోటమీ ఏంటంటే బోన్ కట్ చేసి ఆ లెగ్ని స్ట్రైట్ చేస్తారన్నమాట. దాన్ని కరెక్టివ్ ఆస్టియోటమీ అంటారన్నమాట. ఈ సర్జరీ చేస్తారన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ జిను వేలగం అనేది అబ్జర్వేషన్ చేయాలి ఎర్లీ స్టేజెస్లో ఆర్ 7 years దాటిన తర్వాత సర్జరీ చేయాల్సిన ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో వెనెవర్ patients see the deformity, you consult a nearby orthopedicians, then take the treatment according to that.